ఈ గుడిలో పూజలు చేస్తే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుందంట. అమ్మవారి కలలోకి వచ్చి పిల్లలు పుడతాదో లేదో కూడా చెప్తాదంట. ఇప్పుడైతే నేను కంకిపాడి నుంచి ఉయ్యూరుకి అయితే స్టార్ట్ అయ్యాను. విజయవాడకి 28 కిలోమీటర్ల దూరంలో కృష్ణా జిల్లాలో ఉయ్యూరు గ్రామంలో ఉన్న ఉయ్యూరు వేదమ్మ తల్లి తిరునాళ్ళకి సుమారు 800 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశి రోజు నుండి స్టార్ట్ అయ్యి 15 రోజుల పాటు అయితే ఈ తిరునాళ్ళు జరుగుతాయి. మొత్తం 15 రోజులు జరిగినప్పటికీ మొదటి రోజు రాత్రి అంటే భీష్మ ఏకాదశి ముందు రోజు రాత్రి ఉయ్యూరులోని రావిచెట్టి సెంటర్ దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి అత్తగారిల్లు నుండి అమ్మవారు అయితే ఊరేగింపుగా స్టార్ట్ అవుతారు. ఇక్కడ మీరు చూస్తున్నది వీరమ్మ తల్లి అత్తగారిల్లు. ఇక్కడ నుండి ఫస్ట్ డే నైట్ మనకి అమ్మవారు ఊరేగింపుగా అయితే బయలుదేరతారు. సో మనం వెళ్ళి ఊరేగింపు స్టార్ట్ అవ్వడం కోసం వెయిట్ చేద్దాం. అలాగే పల్లకిలో అమ్మవారు ఊరు మొత్తం ఊరేగింపుగా స్టార్ట్ అయ్యి గుడిలోకి అయితే చేరుకుంటారు. ఇదే టైంలో గ్రామస్తులందరూ అయితే అమ్మవారికి దీపాలతో స్వాగతం పలుకుతారు. ఈ వీడియోలో చూడండి, రోడ్డు మొత్తం కూడా దీపాలతో నిండిపోతుంది. ఇంతమంది జనం ఒకేసారి దీపాలతో రావడం అది చూడడానికి చాలా బాగుంటుంది, కానీ చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి. ఇలా దీపాలతో వెళ్తే కోరుకున్న కోరికలు తీరుతాయని అయితే చాలామంది చెప్తూ ఉన్నారు. అలాగే వారి కోరికలు తీరిన తర్వాత కూడా మళ్ళీ దీపంతో వచ్చి అమ్మవారికి అయితే మొక్కు చెల్లించుకుంటున్నారు. ఇలా ఊరేగింపు చేసే టైంలోనే అమ్మవారిని అయితే ప్రతి సంవత్సరం కూడా ఊరిలో ఉన్న శివాలయంలోకి అయితే తీసుకువెళ్ళడానికి అయితే ట్రై చేస్తారు. కానీ శివాలయంలోకి తీసుకువెళ్ళడానికి ఎంత ట్రై చేసినా కూడా అమ్మవారు అయితే వారిని పల్లకిని వెనక్కి నెట్టేస్తూ ఉంటుందంట. ఆ వీడియోని కూడా అయితే మీకు ఇక్కడైతే చూపిస్తాను. అంటే అమ్మవారు ఎప్పుడు కూడా శివాలయంలోకి అయితే వెళ్ళదు. అయితే శివాలయంలోకి ఎందుకు వెళ్ళదు అనేది కూడా అమ్మవారి చరిత్ర చెప్పే టైంలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా లోకల్ ప్రజలతో మాట్లాడి వాళ్ళు చెప్పిన దాన్ని మాత్రమే మీకు చెప్పడం జరిగింది. నేను చెప్పిన దానిలో ఏదైనా తప్పు ఉంటే క్షమించండి, ఎందుకంటే అది నేను కావాలని చేసిన తప్పు అయితే కాదు. ఉయ్యూరు వేదమ్మ తల్లి గురించి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అయితే మన ఛానల్లో శ్రీశైలం పాదయాత్ర మీద అయితే ఒక వీడియో రాబోతుంది. సుమారు 50 కిలోమీటర్ల దూరం, అది కూడా అడవిలో కొండలు ఎక్కుతూ దిగుతూ సాగే నడకైతే చాలా బాగుంటుంది. సంవత్సరం మొత్తంలో కేవలం 20 రోజులు మాత్రమే ఓపెన్లో ఉండే రూట్ అది. సో ఆ వీడియోని అయితే మిస్ కాకుండా చూడండి. ఇదనే ₹1 కూడా ఖర్చు పెట్టకుండా కేవలం మన వంటగదిలో దొరికే వస్తువులను మాత్రమే వాడుతూ ఒక డైట్ చేసి దాదాపు 20 కేజీలు వెయిట్ అయితే తగ్గాను. ఆ డైట్ ఎలా చేయాలి, ఆ డైట్లో ఏం తినాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియోని అయితే మన ఛానల్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియోని అప్లోడ్ చేశాను. సో వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్న వారైతే తప్పకుండా ఆ వీడియోని అయితే చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ DC.